ఈరోజు మార్నింగ్ మేము తీసుకున్న బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపించేస్తానండి. నైట్ సంగటి మిగిలింది, దాంతో ఏం చేశానో చూసేద్దాం. నైటే ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసేసి ఊరబెట్టేసాను నైట్ అంతా. మార్నింగ్కి అందులో పచ్చిమిర్చి అదంతా బాగా ఊరి ఉంటుంది. తర్వాత మార్నింగ్ ఇందులో తగినంత పెరుగు వేసేసుకోవాలి. ఇంట్లో పేరబెట్టిన పెరుగే వేసేసాను నేను, గడ్డ పెరుగు. తగినంత వేసేసుకొని ఒకసారి ఇలా బాగా చేతితో కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులోకి తగినన్ని నీళ్ళు కూడా కొన్ని వేసేసుకొని మరొకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఎంత బాగా కలిపితే టేస్ట్ అంత బాగుంటుంది. పచ్చిమిర్చి చీలికలు కొంచెం పెద్దగా అలానే వేసేసి ఊరబెట్టేసాం కదా, అవన్నీ తీసేసుకోవాలి. ఇలా తీసేసామంటే సరిపోతుంది. ఆ పచ్చిమిర్చి ఘాట్ అంతా ఆ సంగటి చద్దికి బాగా పట్టి ఉంటుంది, నైటే ఊరబెట్టాం కాబట్టి. ఒకవేళ ఇలా ఊరబెట్టకపోతే అప్పటికప్పుడు కట్ చేసుకునే పనైనా ఉల్లిపాయలతో పాటు మరీ చిన్న చిన్నగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట, కారంగా తినే వాళ్ళకి. ఇలా నేను మిగిలిన సంగటితో చద్ది కలిపేసాను అనమాట. ఒక గ్లాస్ తీసేసుకున్నాను, నాకే ఒక గ్లాసు, మా ఆయనకి ఒక గ్లాసు. ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్లేట్ రెడీ చేసేసుకున్నాను. ముందుగా తినడం కోసం అయితే ఊరబెట్టిన ఒక ఉసిరికాయ తీసుకున్నానండి. ఇలా ఊరబెట్టుకొని డైలీ ఒకటి తీసుకున్నామంటే చాలా మంచిది. ఉసిరికాయలు ఎలా ఊరబెట్టుకోవాలో ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో చేశానండి, ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా అయితే ఉసిరికాయ తినేస్తాను. దాని తర్వాత తినడం కోసం ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక స్పూను పంకిన్ సీడ్స్, 3 నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులు, 2 ఖర్జూరాలు, తర్వాత ఇందాక రెడీగా కలిపి పెట్టుకున్నాం కదండి సంగటి చద్ది, ఆ చద్ది ఒక గ్లాస్ తీసేసుకున్నాను. ఇలా సింపుల్గా అలాగే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ రెడీ చేసేసుకొని తినేసాము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఉండే బ్రంచ్ టైంలో ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ అయితే తీసేసుకున్నాము. ఏదో ఒక ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే ఆరెంజ్ జ్యూస్ తాగాలంటారు కదా, అందుకోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బ్రంచ్ టైంలో ఇలా ఆరెంజ్ జ్యూస్ అయితే తీసేసుకున్నాం.